సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రముఖ సీనియర్ యాక్టర్ పుష్పలత గారు నిన్న కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది సార్. ఆమె తెలుగుతో పాటు అన్ని భాషలు కలుపుకొని 100కు పైగా కూడా సినిమాల్లో యాక్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆమె అంటే సినీ ప్రస్థానం గురించి సార్ మీ మాటల్లో. అంటే పుష్పలత అనగానే మనకి గుర్తొచ్చే పాత్రలు ఎన్టీ రామారావు గారు ఆయాగా ఆవిడ చాలా సినిమాల్లో ఆయాగాను, అమ్మగాను, అత్తగారు గాను చాలా సినిమాల్లో నటించారు ఆవిడ. పర్టికులర్గా కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో రామారావు గారు చేసిన సినిమాల్లో ఆవిడ ఎక్కువగా కనిపించేవారు. ఇలా అంటే ఆవిడ వయసు మళ్ళినటువంటి పాత్రలు చేస్తూ వచ్చారు, క్యారెక్టర్ రోల్స్. అయితే ఆవిడ హీరోయిన్గానే ఎంట్రీ ఇచ్చారు. 58లో కోయంబత్తూరులో జన్మించారు ఈవిడ, తమిళనాడు. ఆ రోజుల్లో ఏ ఇండస్ట్రీ అయినా మెడ్రాస్లోనే ఉండేది. అందుకని ఆవిడ అన్ని భాషల్లోనూ నటించారు. దాదాపు దక్షిణాది భాషా చిత్రాలు అన్నింటిలోనూ ఆవిడ నటించారు. ఈ క్రమంలోనే 58లో ఆవిడ తమిళ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చారు. ఏవిఎం వారి సినిమాలో, సంగోటే సింగం అనే సినిమాలో ఆవిడ కనిపించారు మొదటిసారి. నాను ఓర్ పెన్ అనేటువంటి సినిమాలో ఆవిడ ఈ ఏవిఎం రాజన్ అనేటువంటి నటుడితో కలిసి నటించటము, అదే టైంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలై పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు. అందులో మహాలక్ష్మి అనే అమ్మాయి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఆవిడ తమిళ్లోనూ చేసింది, తెలుగు సినిమాల్లో జంజాల గారి డైరెక్షన్లో 2 సినిమాల్లో నటించింది ఆవిడ ప్రముఖంగా. అందులో ఒకటి ఆవిడ హీరోయిన్గా లీడ్ రోల్లో కనిపించింది సినిమా 2 జళ్ల సీత. 2 జళ్ల సీత సినిమాలో ఆవిడ ఆడియన్స్కి బాగా రిజిస్టర్ అయ్యారు. కానీ తర్వాత ఆనంద భైరవిలో కూడా కనిపిస్తుంది ఆవిడ. కానీ ఎందుకనో ఆ అమ్మాయి నడవలేదు ముందుకి. కారణం బహుశా గ్లామర్ పాత్రలు రాకపోవడం కారణం అయ్యుండొచ్చు. బాలనటుడిగా ఆవిడ కుమారుడు కూడా కనిపించట్టు కొన్ని సినిమాల్లో. అయితే ఈవిడ క్యారెక్టర్ రోల్స్ చేయటానికంటే ముందు తెలుగు సినిమాల్లో కూడా హీరోయిన్గానే ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎంట్రీ ఇచ్చిన సందర్భంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏ రామారావు గారికి అయితే ఆవిడ తల్లిగాను ఆయాగాను నటించారో అదే రామారావు గారి పక్కన హీరోయిన్గా కూడా నటించారు ఆవిడ. రాము అనే సినిమాలో ఆవిడ హీరోయిన్గా నటించింది రామారావు గారి పక్కన. ఆవిడ జమున ఇద్దరు హీరోయిన్. ఆవిడ చనిపోయిన తర్వాత జమున పాత్ర ఎంటర్ అవుతుంది. రామారావు గారు విషాదంలో ఉండగా జమున పాత్ర యాడ్ అవుతుంది. ఇలా నడుస్తుంది ఆ సినిమా. ఆవిడ హిందీ సినిమాల్లో కూడా కనిపించారు కానీ తక్కువ. అంటే ఏవిఎం వారి ప్రొడక్షన్లో వచ్చినటువంటి తమిళ నుంచి రీమేకుల్లో ఆవిడ కనిపించేవారు. ఇది ఆవిడ సినిమా ప్రస్థానం. అంటే ఆ రోజుల్లో అక్కడ ఇండస్ట్రీ ఉండటం వలన, మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉండటం వలన ఈవిడ, అలాగే పండరీబాయి గారు ఆ రోజుల్లో రెగ్యులర్గా ఎన్టీ రామారావు గారికి తల్లి పాత్ర అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆప్షనల్గా ఉండేవాళ్ళు. అలాగే నాగేశ్వరరావు గారికి తల్లి పాత్ర అనగానే వీళ్ళిద్దరే ఆప్షన్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా ఒకే సినిమాలో ఇద్దరు కనిపించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ ప్రయాణంలోనే ఆవిడ వేటగాడు సినిమాలో శ్రీదేవికి తల్లిగాను, రామారావు గారికి అత్తగారు గాను ఆవిడికి విముక్తి కలిగిస్తాడు ఆయన. ఆవిడని కట్టేసి ఒక చోట రావుగోపాలరావు ఆవిడ దగ్గర నుంచి నెక్లెస్కి సంబంధించిన రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం, అలా నడుస్తుంది కథ. అది ఇలా తెలుగు సినిమా ప్రేక్షకులకి, ఒక జనరేషన్ ప్రేక్షకులకి ఆవిడ రామారావు గారి తల్లిగా తెలుసు. రామారావు గారి పక్కన హీరోయిన్గా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఆయనతో తర్వాత రోజుల్లో తల్లి పాత్రలు చేయటం కూడా మనకు తెలుసు. అలాగే ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి, అంటే అందరూ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టుల్లో ఆవిడే సీనియర్. 75లో సినిమా పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చినటువంటి అన్నపూర్ణ గారు కూడా రామారావు గారికి తల్లిగా నటించారు సినిమాలో. ఇలాంటి సందర్భాలు అనేక వస్తాయి. కానీ ఆ రోల్స్ అంతే, వాళ్ళు ఆ క్యారెక్టర్స్ చూసి చేసేవాళ్ళు అంతే. అలా ఆవిడ ప్రస్థానం నడిచింది. గ్లామర్ పాత్రల్లో, డ్యూయెట్లలో ఆవిడ తెలుగులో కనిపించిన సందర్భాలు తక్కువ. తమిళ్లో కొన్ని సినిమాల్లో ఆవిడ డ్యూయెట్లలో కూడా కనిపిస్తారు. కానీ అక్కడ కూడా ఆవిడ తల్లి పాత్రలు చేశారు. శివాజీ గారి సినిమాల్లో ఆవిడ మదర్గా కనిపిస్తారు. ఇలా ఈ జనరేషన్ ఆడియన్స్కి తెలియదు కానీ ఈ ముందు జనరేషన్ ప్రేక్షకులకు కూడా ఆవిడ
సీనియర్ హీరోల తల్లిగానే గుర్తుండిపోవటం అనేది విషాదమే. ఉమ్, కానీ నటిగా ఆవిడ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఎమోషనల్, తనకి ఇచ్చినటువంటి పాత్రని ఎమోషనల్గా డ్రైవ్ చేయటంలో ఆవిడ తన నైపుణ్యాన్ని ప్రదర్శించేది ఆవిడ. ఇలా కోయంబత్తూరులో మొదలైనటువంటి ప్రయాణం మెడ్రాస్లో, అంటే ఇప్పుడు చెన్నై అంటున్నారు కానీ సినిమా వాళ్ళు ఇప్పటికీ దాన్ని మెడ్రాస్ అనే పిలుచుకుంటారు. మెడ్రాస్లో ఆవిడ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలతో కన్నుమూశారు. ఏజ్ ఫ్యాక్టర్, ఇప్పుడు వాళ్ళ డాటర్ ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, దీని మీద కొంత క్యూరియాసిటీ ఉంది ప్రపంచానికి. కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టిస్ట్ ఆవిడ. ఆవిడ కన్నుమూయటం అనేది అది విషాదము, చిత్ర పరిశ్రమకి లోటు, ఇలాంటి మాటలు మాట్లాడతారు కానీ ఇప్పుడు ఆవిడ యాక్ట్ చేయట్లేదు. దాదాపు 99లో ఆవిడ సినిమా పరిశ్రమ నుంచి నిష్క్రమించారు. ఉమ్, 99లో ఆవిడ నిష్క్రమించారంటే దాదాపు 26 ఏళ్ళు అయిపోయింది. 26 ఏళ్ల క్రితం ఆవిడ నటనా రంగం నుంచి విరమించుకోవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ లేని లోటు అనే మాట ప్రస్తావనకు రావటమే కరెక్ట్ కాదు. కానీ తెలుగు ప్రేక్షకులకి గుర్తుండిపోయేటువంటి నటి. అలా కొన్ని సినిమాల్లో ఆవిడ చేసిన క్యారెక్టర్స్, పైగా ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉండేవి. అంటే పిల్లలకు సంబంధించి, పిల్లలు ఏదో సమస్యలో చిక్కుకున్నప్పుడు క్రాంతి కుమార్ గారి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ దొరికాయి ఆవిడకి. ముఖ్యంగా న్యాయం కావాలి సినిమాలో ఆవిడ చేసిన క్యారెక్టర్ ఆవిడకి చాలా పేరు తీసుకొచ్చింది. అంటే ఎమోషనల్గా యాక్ట్ చేసేది ఆవిడ, చాలా నిరాడంబరంగా ఉండేవారు. అంటే నేను ఒక సినిమా యాక్టర్ని అనేటువంటి ఒక భేషజము అవి ఉండేవి కాదు. అలాగే సహజంగా ఉండేది ఆవిడ నటన కూడా. తను చేస్తున్నటువంటి మదర్ క్యారెక్టర్స్లో చాలా సహజంగా కనిపించేవారు ఆవిడ. ఎక్కడా ఒక అదేదో తెచ్చిపెట్టుకుని నటిస్తున్నట్టుగా ఉండేది కాదు. చాలా ఆర్గానిక్గా నటించేది ఆవిడ. అది ఆవిడ నటనకు సంబంధించిన ప్రత్యేకత. ఆ పాత్రను అర్థం చేసుకుని ఆ పాత్రలో ఆ పాత్రని తనలో పలికించటం చేసేది తప్ప ఈవిడేదో ఆ పాత్రని భరిస్తున్నట్టుగా ఉండేది కాదు. పాత్రని భరించడం కాదు, నటించడం మనం చేయాల్సింది అనేది ఆవిడకి క్షుణ్ణంగా తెలుసు. అలా తెలిసి నటించినటువంటి నటీమణి ఆవిడ. ఆవిడకి పేరుగా గుమ్మడి గారు, వీళ్ళందరూ, అప్పటి రావుగోపాలరావు గారు, వీళ్ళందరూ కూడా ఆవిడకి పేరుగా నటించిన వాళ్ళే. ఆ టైంలో రాఘవేంద్రరావు గారి క్యాంపులో ఆవిడ ఎక్కువ సినిమాలు చేయటం వల్లనే జంజాల్ గారికి కనెక్ట్ అయింది ఆవిడ. అలా ఆవిడ ప్రయాణం, సినిమా రంగ ప్రయాణం అలా నడిచింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.